ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని మలక్పేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుండి ప్రతి నెల అమావాస్య నాడు 500 మంది నుంచి 600 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేయడం గొప్ప విషయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 60 ఆర్యవైశ్య సంఘాల్లోనూ మలక్పేట సంఘం ఆధ్వర్యంలో వసతి గృహం నడుపుతూ కార్యవర్గమంతా సమిష్టిగా ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. పేదల ఆకలి తీర్చడంలో ప్రభుత్వానికి దీటుగా మలక్పేట ఆర్యవైశ్య సంఘాలు తమ వంతు పాత్ర పోషించడంలో ముందుంటాయని తెలిపారు. సంఘం మలక్పేట ప్రెసిడెంట్ వనపర్తి రమేష్, జనరల్ సెక్రటరీ బిల్ జగన్మోహన్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ ఈ శ్రీనివాస్, పిసి కృష్ణ, ఐపీపీ నరసింహ, ప్రభాకర్, వనపర్తి సురేష్, ఎడవెల్లి బాలరాజు, మంచికంటి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి మాసము అమావాస్య రోజున మనం ఇక్కడ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. సుమారు 500 నుంచి 600 మంది సభ్యులకు మనం ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన సభ్యుల సహకారంతో, వాళ్ళ సేవాభావంతో, మనకి ఇచ్చే డొనేషన్లతో, అమ్మవారి ఆశీర్వాదంతో నిరాటంకంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు, కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాము. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాచం సత్యనారాయణ స్వాగతం తెలుపుతూ ఇప్పుడే ఆయన అమ్మవారి ఆశీర్వాదంతో టెంకాయ కొట్టి మన ప్రారంభోత్సవం చేశారు. వారికి మా సంఘం పక్షాన ధన్యవాదాలు. సంఘం మలక్పేట పక్షాన ప్రతి నెల కాలనీ మా ఇప్పుడు బస్తీ సంఘమైన ఆర్యవైశ్య సంఘం మలక్పేట అధ్యక్షులు రమేష్, వనపర్తి రమేష్, వారి కార్యవర్గంతో సహా అందరం కలిసి గత 4 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాద వితరణ గావిస్తున్నాము. దీంట్లో సుమారు 500 నుండి 600 మందికి ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మామూలుగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే ఏ విధంగానైతే వంటలు వడ్డించి చేస్తామో అదేవిధంగా మేము క్యాటరింగ్కి ఇవ్వకుండా మేమే స్వయంగా వంటలు వండించి వైట్ రైసు, బగారా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రప్రదంగా మలక్పేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుండి మలక్పేట ఆర్యవైశ్య సంఘం మరి వారి యొక్క సంఘ కార్యవర్గ సభ్యులందరూ కలిసి దాదాపుగా ప్రతి నెల అమావాస్య రోజు ఒక కార్యక్రమాన్ని 500 నుండి 600 మంది సభ్యులతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా అభినందనీయం. అలాగే వాళ్ళు చేసేటువంటి మలక్పేట ఆర్యవైశ్య సంఘం అంటే దాదాపుగా హైదరాబాద్ నగరంలో పాత ఓల్డెస్ట్ సంఘం కింద పేరున్నటువంటి సంఘం. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మోర్ దెన్ 60 సంఘాలు ఉంటే అందులో ఒక అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా ఒక హాస్టల్ని, విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించిన ఏకైక ఘనత మలక్పేట ఆర్యవైశ్య సంఘం వారికి ఉన్నది. అదే కాకుండా ఇక్కడ చేసే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా వారు ఇచ్చేటువంటి సభ్యులు వారి యొక్క కార్యవర్గం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎంతో కొంత వారు వితరణ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే దాంట్లో వైశ్యులు ముందుంటారు. దాంట్లో వైశ్యులు ముందుండడమే కాకుండా హైదరాబాద్ మొత్తంలో కూడా మలక్పేట ఆర్యవైశ్య సంఘం ముందుంటుందని చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమం ప్రభుత్వమే కాదు కార్యక్రమాలు చేసే దాంట్లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి ధీటుగా
సమాజ సేవలో భాగంగా వివిధ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యంలో 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి వైశ్య సంఘం ఉన్నది. మరి ఆ సంఘం ద్వారా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు వైశ్యులకే ఉపయోగపడకుండా వైశ్యతలు కూడా చేసి సమాజంలో మా వంతు కొంత వితరణ చేసే దాంట్లో మేము ముందున్నామని చెప్పి ప్రభుత్వానికి కొంత తోడుగా ఉన్నామని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఇప్పటికీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతుందో ఆ ప్రభుత్వాలకు ధీటుగా